మా నాన్న అడవికెళ్తే ఇలా రేగి పళ్ళు జామ పళ్ళు తీసుకురాడు. ఏ జింక మాంసమో దుప్పి మాంసమో తీసుకొస్తాడు తెలుసా? మీ నాన్నకి దేన్నో ఒకదాన్ని చంపడం తప్ప ఇంకేం తెలియదు అనుకుంటా. తెలుసు. ఏం తెలుసు? నన్ను ప్రేమగా చూసుకోవటం. మరి అదే నా ప్రాణం మీదకి తెచ్చింది. పద. ఎప్పుడు మా నాన్న గురించి తప్ప వేరొకటి ఆలోచించు కదా. సరే, ఇప్పుడు నీ పర్సనల్ విషయం అడుగుతాను, చెప్పు. వద్దన్న ఆగోగా, అడుక్కో. నీ కాబోయే భార్య ఎలా ఉండాలి? అవసరమా? ముందు ఇది తిను. చంటి, చెప్పవా? ఎలా ఉండాలంటే నీలాగా పెద్ద పెద్ద కళ్ళు ఉండకూడదు, చిన్నగా చింతాకుల్లా ఉండాలి. ఖుషీలో భూమికి లాగా నీ నడుము పిడికెట్ ఉంటుంది. అలా కాకుండా ఏనుగు నడులాగా చక్కగా అంతలాగా ఉండాలి. నీ జుట్టులాగా నల్లగా పొడుగ్గా నీలాల సెలయేరులాగా ఉండకూడదు. గొర్రె తోకలా బెత్తెడుంటే చాలు. ముఖ్యంగా నీలాగా తెల్లగా మాత్రం ఉండకూడదు. తారు డబ్బాలో ముంచిన కాకిలాగా నల్లగా అందంగా ఉండాలి. ఇంత కదెందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం నీలాగా ఉండకూడదు. చంటి, నన్ను ఎంత అందంగా వర్ణించావు. థ్యాంక్స్. మా నాన్న అడవి